మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. బుద్ధుడి గురించి అందరికీ తెలుసు, కానీ బుద్ధుడు ఏం చెప్పాడో, ఆ బుద్ధ ధర్మ సారం ఏంటో అందరికీ తెలుసా అంటే ఖచ్చితంగా అందరికీ తెలియదు. బుద్ధుణ్ణి పూజించేవాళ్ళు, బుద్ధ విగ్రహాలు పెట్టుకునేవాళ్ళు, బౌద్ధ క్షేత్రాలు దర్శించేటటువంటి వాళ్ళు, పైపైన ఏవో కొన్ని పుస్తకాలు చూసి చదివి అధ్యయనం చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బుద్ధ ధర్మసారం అంతా కూడా తెలుసు అని అనుకోవడానికి లేదు. అయితే ఆ బుద్ధ ధర్మసారాన్ని, సాగరమంత సారాన్ని ఒక నీటి బొట్టుతో మనకు అందించేటటువంటి ప్రయత్నం చేసిన ఒక గొప్ప పుస్తకం ఉందండి. ఆ పుస్తకం ప్రపంచంలో బౌద్ధం మీద వచ్చిన మొత్తం పుస్తకాలన్నింటిలోనూ అత్యుత్తమమైనది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి పుస్తకం. ఆ పుస్తకాన్ని నేను ఇక్కడ పరిచయం చేయడానికి కూర్చున్నాను. బుద్ధుడి మీద చాలా పుస్తకాలు చాలామంది చదివే ఉంటారు. నేను కూడా ఈ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను, కానీ ఇది తప్పనిసరిగా ఒక వీడియోలో మిత్రులకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచో కోరికగా ఉంది. ఇది ఆ చిన్న పుస్తకం, బుద్ధ ధర్మసారం. ప్రొఫెసర్ పి లక్ష్మీ నరసు అనే ఆయన మద్రాసులో ప్రొఫెసర్గా పనిచేశారు. మన తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప రచయిత. బౌద్ధం పట్ల అనేక గ్రంథాలు పరిశీలించి, పరిశోధించి, అధ్యయనం చేసి, పరిశ్రమించి ది ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం అనే పుస్తకాన్ని 1907లో ఆయన రచించాడు. అదే పుస్తకాన్ని డాక్టర్ అంబేద్కర్ 1948లో పునర్ముద్రించి ఆయన ముందు మాటతో సహా మళ్ళీ ముద్రించారు. ఆయన అంబేద్కర్ రాసిన 3వ ముద్రణకు ముందు మాటను కూడా ఈ పుస్తకంలో చేర్చారు. ఆ గొప్ప పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసింది ఎవరో తెలుసా? గొప్ప బుద్ధిస్టు, బౌద్ధ ధర్మ ప్రచారకులు డి చంద్రశేఖర్ గారు. ఇదండి ఆ చిన్న పుస్తకం. సో ఈ పుస్తకాన్ని చదవకుండా, ఈ పుస్తకంలో ఉన్నటువంటి సారాన్నంతా గ్రహించకుండా బౌద్ధం గురించి నాకు తెలుసు అని అంటే ఈ ఒక్క పుస్తకమేనా, ఇది చదవకపోతే మాకు తెలియదా అంటే పండితుల గురించి నేను మాట్లాడటం లేదు. ఆల్రెడీ బౌద్ధాన్ని అధ్యయనం చేసి తలపండిపోయినటువంటి పరిశోధకుల గురించి నేను మాట్లాడడం లేదు. నాలాంటి మామూలు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. ఈ పుస్తకం చదివితే బౌద్ధ గ్రంథాలన్నీ చదివినట్టే. ఈ పుస్తకంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటా అంటే, బౌద్ధం గురించి మనకు చాలా కట్టుకథల ప్రచారంలో ఉంటాయి. మాయలు, వింతలు, విశేషాలు ఇవన్నిటినీ పక్కన పెడితే, బౌద్ధం అనేటటువంటిది ఇతర మతాలతో పోల్చడానికి అవకాశం లేనిది. ప్రపంచంలో ఉన్న ఇతర మతాలన్నీ దేవుడి చుట్టూ, దేవుని ఉనికి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. జన్మల చుట్టూ, ఆత్మల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కర్మల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. హేతువు ప్రవేశించడానికి ఆస్కారం లేని కేకారణ్యాలు అవన్నీ కూడా మనం ప్రశ్నించడానికి కూడా అవకాశం లేనటువంటి మతాలు. కానీ వాటన్నిటికీ విరుద్ధమైనటువంటిది బౌద్ధము. ఈ విషయాలు లోతుకు వెళ్ళి పరిశీలించి రాసినటువంటి పుస్తకం కాబట్టి దీన్ని మనం తప్పనిసరిగా అధ్యయనం చేయాలి అని చెప్పడం కోసమే ఈ చిన్న పుస్తకం అన్నమాట. సో ఇప్పుడు ఈ పుస్తకంలో ఏముంది ఏమిటి అనేటటువంటి దాని గురించి మనం క్లుప్తంగా చెప్పుకోవాలండి. ఇందులో 13 చాప్టర్స్ ఉంటాయి. 13 చాప్టర్స్లోనూ మనకు తెలిసిన విషయాలు కొన్నే. ఆహా, ఇంత ఉందా, ఈ విషయాల్ని ఇలా అర్థం చేసుకోవాలా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం ఒక చాప్టర్ నుంచి
ఇంకో చాప్టర్కి వెళ్తూ ఉన్నప్పుడు. కాబట్టి ఒక సుభాషితం ఉంది, యద్ కించిత్ సుభాషితం తద్ సర్వం బుద్ధ భాషితం అని. అంటే లోకంలో ఉన్నటువంటి మంచి అంతా బౌద్ధంలో ఉంది అని స్థూలంగా చెప్పాలంటే. సో అలాంటి బౌద్ధం గురించి కూలంకషంగా తెలుసుకోవడం మంచిది. ఆ ధర్మంలో ఉన్న సారం ఏంటో తెలుసుకోవడం మంచిది. ఇతర మతాలకి దీనికి సంబంధం లేదు. ఇది ఆ మతాలతో పోల్చి దీన్ని కూడా ఒక మతంలాగా ఎవరైనా మార్చివేస్తే వాళ్ళతో వాదించాలంటే ఆ శక్తి మీకు ఈ పుస్తకం చదివితే వస్తుంది. బుద్ధ ధర్మసారం చిన్నది, ఇదిగో మీకోసం ఇక్కడ పెట్టి ఉంచుతాను. ఎందుకు ఇతర మతాలతో కాదంటే ఇది హేతువు మీద, సత్యము మీద, సైన్స్ మీద, మనోవైజ్ఞానిక దృష్టికోణం మీద ఆధారపడి నిర్మించబడినటువంటి తాత్విక ధర్మం ఇది. కాబట్టి దీని గురించి కూలంకషంగా మనం తెలుసుకోవాలి. ఈ 13 చాప్టర్స్లో ఏముంది? మొదటి చాప్టరు చారిత్రక బుద్ధుడు. అసలు బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఆయన తన కుటుంబాన్ని, రాజ్యాన్ని, సకల సౌఖ్యాల్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఎక్కడ బోధి ఎప్పుడు పొందాడు, తర్వాత ఏ బోధనలు చేశాడు, తన ధర్మాన్ని ఏ విధంగా పరివ్యాప్తం చేశాడు అనేటటువంటిది ఈ చాప్టర్లో చెప్తాడు. ఈ చాప్టర్లో కీలకమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటాయా అంటే, ఇందులో ఆయన చెప్పాడు, తనను అనుసరించిన వారి పాపాలను కడిగేసే రక్షకుడిగా బుద్ధుడు ప్రకటించుకోలేదు అనేది. అంటే మనం పి లక్ష్మీ నరసు గారు ఈ పుస్తకాన్ని రాసినప్పుడు ఆయన ఆ మతాన్ని, ఆ ధర్మాన్ని వివరిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు అన్నమాట. సో నేను ఎవరి పాపాలను కడిగేయడానికి రాలేదు అని బుద్ధుడు అన్నాడు. అలాగే మానవాతీతుల శక్తుల సందేశాన్ని ప్రజలకు అందించడానికి వచ్చిన ప్రవక్తనని ఆయన ఏమీ చెప్పుకోలేదు. కేవలం నేను మానవ మాతృన్నే, నాకు అతీంద్రియ శక్తులు ఏమీ లేవు అని చెప్పాడు. ఫస్ట్ పాయింట్. ఇంకోటి, తథాగతుని కోసం ఒక రూపంలోనో ఒక శబ్దంలోనో ఎవరైతే వెతుకుతారో వారు దారి తప్పి నడుస్తున్నట్టే, వారు ఎన్నటికీ తథాగతుణ్ణి అవగాహన చేసుకోలేరు. అంటే తథాగతుడు బుద్ధుడు ఆయన్ని ఒక రూపంలో చూద్దామని ఒక బొమ్మ పెట్టుకొని లేదా పటం పెట్టుకొని పూజిస్తే, లేదా ఒక శబ్దంలో బుద్ధం చరణం గచ్చామి, సంఘం చరణం గచ్చామని ఇలా కోటిసార్లు మనం మాటి మాటికి అనుకుంటున్నప్పటికీ కూడా అది కాదు బౌద్ధం అంటే. బౌద్ధం అంటే ఏమిటో ముందు ముందు మనం తెలుసుకుంటాం ఇందులోనే అన్నమాట. వ్యక్తిగతమైన పాత పేరుతో నన్ను పిలవద్దు అని అన్నాడండి బుద్ధుడు. ఈ విషయాలన్నీ ఈ మొదటి చాప్టర్లో వస్తాయి. ఎందుకంటే నన్ను ఎవరు గౌరవించినా అగౌరవించినా నా మనసు చెల్లించదు. సమస్త జీవులకు కరుణరస హృదయంతో ప్రేమించే వారిని వారి పేరుతో పిలవటం సమంజసం కాదు అంటాడు బుద్ధుడు. అసలు తనను పేరుతో పిలవద్దు అని అనడం ఎంత గొప్ప విషయము. పేరు నుంచి తనను తాను వేరు చేసుకోవడం ఎంత గొప్ప విషయము. తర్వాత ఆయన కుషినార పట్టణంలో చివరి మజిలీ, ఇవన్నీ విషయాలు ఇక్కడ అన్నీ చాలా వస్తాయన్నమాట. ఆయన ఈ ధర్మ వ్యాప్తికు జీవితాన్ని అంకితం చేస్తూ 45 సంవత్సరాల పాటు కొనసాగిన తీరు, ఆయన మీద జరిగినటువంటి కుట్రలు అన్నీ కూడా ఇందులో ఈ చాప్టర్లో వస్తాయి. ఇదంతా కూడా చారిత్రక బుద్ధుడు అనేటటువంటి దాంట్లో. అలాగే రెండోది బౌద్ధంలో హేతువాదం. ఈ బౌద్ధంలో హేతువాదం అయినటువంటిది కీలకమైనటువంటి విషయం అండి, కీలకమైన చాప్టర్. అంటే నేను ప్రతిదాన్ని ఇది కీలకమైన చాప్టర్ అని అంటాను. ఎందుకంటే ఒకదాన్ని మించి ఒకటి మరింత కీలకమైనటువంటి చాప్టర్స్ అన్నమాట. అందరూ దీన్ని మతం అంటారుగా. మరి మతాలన్నీ కూడా మూఢనమ్మకాలతో, అంధవిశ్వాసాలతో, దైవత్వపు ఉనికితో ముడివేయబడి ఉన్నటువంటివి కదా, ఆత్మలతో ముడివేయబడి ఉన్నటువంటివి కదా. ఈయన ఆత్మ లేదని దేవుడి యొక్క ఉనికిని నిరాకరించినటువంటి ధర్మం కదా ఇది.
సో హేతువు ఆధారంగా సైన్స్ ఆధారంగా ఎస్టాబ్లిష్ చేయబడినటువంటిది. ఇది మతము కాదు, నైతిక సూత్రాలతో కూడినటువంటి ధార్మికమైన తత్వశాస్త్రము అని ఇందులో చెప్తాడు. ఆనాడే సైకాలజీ, ఫిలాసఫీ, సైన్స్ ఆధారంగా బుద్ధుడు తన ధర్మాన్ని నిర్మించుకున్నాడు అనమాట. ఇందులో పిడివాదం లేదు, అతీత శక్తులు, మాయలు ఇట్లాంటివి ఏమీ లేవు అని చెప్తాడనమాట. ఈ మొత్తం దీని గురించి అంటే హేతువు మీద, సైన్స్ మీద, సత్యం మీద ఏ విధంగా ఇందులో ఉంది అనేటటువంటిది మనం మూడో చాప్టర్కి వచ్చాం. ఇప్పుడు బౌద్ధంలో నైతిక భావన, సుఖ దుఃఖాల నుంచి సంపూర్ణమైన స్వేచ్ఛ యొక్క సుఖ దుఃఖాల నుంచి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ అంటే విముక్తి, అదే బౌద్ధం యొక్క పరమ లక్ష్యం. సుఖము దుఃఖము రెండింటినీ ఒకే ఏకంగా చూడడం అనేటటువంటిది. అలాగే స్వార్థపూరితమైన తపన, తృష్ణ, తపన, ఆరాటము, దీన్ని సమూలంగా అంతమొందించడము. స్వార్థపూరితమైన తపన, ఆరాటమే తృష్ణ అన్నాడు. తృష్ణ అంటే కోరిక. మనం కోరికలను త్యజించాలి, చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆశలు ఏవేవో ఊహించుకుంటాం. బౌద్ధం అంటే కోరికలు ఉండకూడదు, అది కాదు. స్వార్థపూరితమైన తపన, ఆరాటం, ఇదే తృష్ణ, దీన్ని నిర్మూలించుకోవాలి అని దీంట్లో 10 కుశల నియమాల గురించి, అలాగే మాంసాహారం, జీవహింస, లైంగికత, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు మనకు చాలా అనుమానాలు, ప్రశ్నలు, సవాళ్ళు ఉంటాయి. అన్నిటికీ ఇక్కడ జవాబు దొరుకుతుంది. సరదా కోసం, అలాగే బలి కోసం, యుద్ధం కోసం ప్రాణహాని చెయ్యకూడదు అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఒకవేళ అన్ని మార్గాలు కూడా విఫలమైతే, యుద్ధం తప్ప మరో మార్గం లేకపోతే, శాంతి స్థాపన కోసం యుద్ధమే చేయాల్సి వస్తే చెయ్యమని కూడా ఇందులో చెప్పాడు. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, గతంతో వర్తమానాన్ని, వర్తమానంతో భవిష్యత్తుని మొత్తాన్ని ముడిపెట్టి చూస్తాడు. మనిషి అనేటటువంటి వాడు ఈ సామూహిక మానవ సమాజం ఒక కణం నుంచే వచ్చింది కాబట్టి ఒకరిని తోటి మానవుల నుండి విడదీసి చూడలేము అనేటటువంటి ఒక ఆలోచన సరళి ఏదైతే ఉందో, గొప్ప భావన, అది ఇందులో మనకి చెప్తాడండి. ఈ చాప్టర్ చాలా గొప్ప చాప్టర్, చదివి తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే బౌద్ధము, కులం చుట్టూ ఇంకా మన దేశం తిరుగుతూనే ఉందిగా, గింగిరాలు కొడతానే ఉందిగా. ఇందులో బౌద్ధం కులాన్ని నిర్మూలిస్తే భారతం కులాన్ని పునరుద్ధరించడానికి వచ్చింది అని చెప్తాడు. అలాగే భగవద్గీత అంతా కూడా మొదటి నుంచి చివరి వరకు తంటాలు పడినటువంటిది అంతా కూడా కుల వ్యవస్థని కాపాడడం కోసమే అని కూడా లక్ష్మీనరసు దీంట్లో బౌద్ధం ఏ విధంగా కులాన్ని నిర్మూలిస్తే మరి వీళ్ళందరూ కూడా, మనువాదులు అందరూ కూడా, ఈ బ్రాహ్మణవాదులు కానీ మనువాదులు కానీ తమ ప్రయోజనాలన్నిటికీ కూడా బౌద్ధం అడ్డు వస్తుంది. కులం లేకపోతే రాజులు, మహారాజుల నుంచి మామూలు మానవుల దాకా అందరూ కూడా బౌద్ధం వైపు పోతే తాము ఏమైపోతాము అని చెప్పేసి బౌద్ధాన్ని అంతమొందించడానికి కంకణం కట్టుకొని ఇదిగో భారతం లాంటివి వీటన్ని వాళ్ళు అక్కడ తీసుకొచ్చారని చెప్పి ఈ చాప్టర్లో మనకు వివరించాడు. మొత్తానికి ఈ చాప్టర్లో ఆసియా ఖండం నలుమూలలకి బౌద్ధం ఎలా వ్యాప్తి చెందింది, బర్మా, శ్రీలంక, టిబెట్, చైనా, జపాన్ ఎట్లా వ్యాప్తి చెందింది, అంతేకాదు యూరప్, అమెరికాలో కూడా, ఆ ఖండాల్లో కూడా ఆలోచనను, జీవన స్రవంతిని ప్రభావితం చేసే స్థాయికి బౌద్ధం ఎలా ఎదిగింది అనేటటువంటిది ఇందులో మనకు వివరిస్తారు. అలాగే 5వ చాప్టర్ బౌద్ధము, స్త్రీలు బౌద్ధానికి, బ్రాహ్మణ మతానికి ఎంత వ్యత్యాసం ఉందో స్త్రీల విషయంలో ఈ చాప్టర్లో మనకు వివరించడం జరుగుతుంది. మనువాదంలో స్త్రీ పుట్టుకతోనూ బానిసే, చావుదాకా బానిసే, జీవితంలోనూ బానిసే. కానీ బౌద్ధంలో స్త్రీ స్వేచ్ఛాజీవి. ప్రారంభంలో బౌద్ధ సంఘంలో ప్రవేశం లేకపోయినా తర్వాత అందరికీ కూడా బౌద్ధ భిక్షుణులు అందరూ కూడా బౌద్ధంలో చోటు సంపాదించుకున్నారు. స్త్రీలకి సమాన ప్రాతినిధ్యం ఇచ్చారు. తర్వాత 6వది 4 ఆర్య సత్యాల గురించి, లోకంలో దుఃఖం ఉంది, ఆ దుఃఖానికి కారణం ఉంది, దాన్ని నిర్మూలించాలి, దాన్ని నిర్మూలించడానికి
మార్గం ఉంది అని చెప్పి 4 ఆర్య సత్యాలు ఏమిటనేది ఇందులో చెప్తారు. అలాగే బౌద్ధం ఆత్మపీడన యోగం అనేటటువంటిది ఇది చాలా అంటే శరీరాన్ని కృషింపజేసుకొని అడవుల్లోకి వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసి ఇవన్నీ చేసిన అంటే మాంసం మానేసి నగ్నంగా తిరిగి జడలు పెంచుకొని లేదా గుండు చేసుకొని శరీరం నిండా మట్టి పూసుకొని అగ్నికి ఆహుతైపోయి లేదా వేదాలు ఓలించడం, దేవతలకు బలిలు ఇవ్వడము, ఉపవాసాలు చేయడం, భజనలు, నేలపై పడుకోవడం, అహోరాత్రాలు, కఠినమైన పరిశ్రమలు చేయడం, ఇది అంత విషయం ఉంది కదా. నువ్వు ఏమి చేసినా మనిషి పవిత్రుడివి కాలేవు. నువ్వు ఎంత చేసినా ఇవేమి చేసినా పవిత్రుడివి కాలేవు. తృష్ణను అంతమొందించని వాడు ఏం చేసినా స్వేచ్ఛను పొందలేడు. తృష్ణ అంటే ఏంటో చెప్పాను కదా, స్వార్థపూరితమైన తపన, ఆరాటం అది. సో ఇవన్నిటినీ కూడా స్వీకరించి అశోకుడు తన శాసనాల్లో కూడా ఎలాగా ఈ ఈ గొప్ప పరమోదాత్తమైనటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా తన శాసనాల్లో చెక్కించాడు. అన్నీ కూడా ఇందులో ఉంటాయి. బౌద్ధం నిరాశావాదం అని చెప్పి చాలామంది ఈ బౌద్ధం మతం గురించి ఆత్మ, అనిత్య, కోరికల రాహిత్యం ఇదంతా నిరాశావాదం అని చాలామంది చెప్తారు. జర్మన్ తత్వవేత్త షోపెన్హాయర్, దాన్ని ఆయన్ని షోపెనార్ అని కూడా అంటారు, ఆయన తన తత్వశాస్త్రాన్ని లేదా తన తాత్విక విచారాన్ని బౌద్ధంతో పోల్చాడు. బౌద్ధం తన ఆలోచనలకు దగ్గరగా ఉందని అంటాడు. ఆయనంతా కూడా దుఃఖం అనే నిరాశావాదం. కానీ బౌద్ధం అంతా కూడా దుఃఖం ఉంది, దుఃఖాన్ని నివారించే మార్గం కూడా ఉందని చెప్తాడు. బుద్ధుడు ఏమంటాడంటే అసలు ఈ ప్రపంచంలో జీవించే వారిలో సంతోషంగా జీవించే వారిలో నేను ఒకడిని అని అంటాడనమాట. సో ఈ చాప్టర్లో నిరాశ కాదు, అంతా ఆశే. చాలామంది సోక్రటీస్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి, నీషే లాంటి వాళ్ళ దగ్గర నుంచి సైంటిస్టులు కూడా చాలామంది అసలు విషయాన్ని గమనించక వాళ్ళు తమ జీవితాల్లో చాలా దుఃఖంతో చనిపోయారు. అలా కాదు, ఇక్కడ బౌద్ధంలో ఉన్నవాళ్ళు పరమ సంతోషంగా ఉంటారు. దానికి ఉదాహరణగా బర్మా ప్రజల గురించి ఇక్కడ చెప్తారు. ఇతర జపాన్, భూతలం మీద ఉన్న ప్రజలందరిలో బర్మా ప్రజలు అత్యంత సంతోషంగా జీవిస్తున్నారని స్కాట్ ఓ కానర్ అనే ఆయన ది సిల్కెన్ ఈస్ట్ అనే పుస్తకంలో రాశాడట. సో అలాగే జపాన్, సియామి, ఇట్లా ఇది ఎంతమంది అంటే బౌద్ధంలో ఉన్న వాళ్ళే సంతోషంగా పరమానందంగా జీవించడానికి వీలుంటుంది ఎలాగనేది ఈ చాప్టర్లో చెప్తారు. తర్వాత అష్టాంగ మార్గం 9వది అష్టాంగ మార్గాల గురించి ఇందులో వివరిస్తారు. 10వది అంతు చెక్కని ప్రపంచం. ఈ ప్రపంచం గురించి సైన్స్కు కూడా ఇప్పటికీ చాలా విషయాలు అంతు చెక్కవు. అప్పుడే ఆయన ఈ సైన్స్, మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారంగా ఆయన తన తార్కికతను, అలాగే తన తాత్వికతను, తన వాదనల్ని, తన ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు బుద్ధుడు. కార్యకారణ సంబంధం ఉందని చెప్పాడు. ఈ ప్రపంచంలో ప్రతి దానికి కూడా అదే ప్రతీత్య సముత్పాదం అని అంటారు. దాని గురించి వివరంగా అంటే సైన్స్ ప్రకారం ఆనాడే 2500 సంవత్సరాల క్రితం ఆనాడే ఈ కార్యకారణ సంబంధం ఏంటి, ఇతరులతో ఒక మనిషికి ఉన్న సంబంధం ఏంటి, మనిషిలో ఈ శరీరంలో ప్రతి క్షణం కొన్ని కణాలు పుట్టి కొన్ని కణాలు చనిపోవడం ఏమిటి, ఇదంతా కూడా సైంటిఫిక్గా ఆయన ఆలోచించడం, ఇదంతా తెలుసుకుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ చాప్టర్లో. అలాగే 11వ చాప్టర్ ఉందండి, మూర్తిమత్వం అని. ఈ మూర్తిమత్వం అనేటటువంటిది ఏమిటాయా అంటే అన్ని మతాలు ఏదో రూపంలో ఆత్మ ఉంది అని అంటాయి. కానీ బౌద్ధం ఏమంటుందంటే, బుద్ధుడు ఏమంటాడంటే ఆత్మలో నమ్మకం అత్యంత ప్రమాదకరమైన దోషం, అత్యంత మోసపూరితమైన భ్రమ అంటాడు బుద్ధుడు. ఇది బౌద్ధ ధర్మం. ఆత్మ కాదు, అనాత్మ సిద్ధాంతం. అలాగే ఈ మనిషి దేహం ఉందే, ఇది 5 స్కంధాలతో నిర్మితమైన 5 ధాతువులతో నిర్మితమైంది. చాలా సైంటిఫిక్గా ఆయన చెప్పాడు. ఇప్పటికీ కూడా సైన్స్ దాన్ని ఒప్పుకుంటుంది. శరీరం, వేదన, విజ్ఞానం, సంజ్ఞ, సంకల్పం అని వీటి గురించి చాలా డీటెయిల్డ్గా ఈ చాప్టర్లో వివరించారు. తర్వాత మరణము, దాని తర్వాత మరణం తర్వాత ఏమిటి అనేటటువంటిది చాలామంది చాలా ఈ మత గ్రంథాల్లో అనేక రకాలుగా చెబుతారు. పునర్జన్మ గురించి, ఆత్మ గురించి, ఈ కర్మ సిద్ధాంతం, ఇదంతా కూడా. ఇవన్నీ కాదు. బౌద్ధం బ్రాహ్మణవాదం చెప్పేటటువంటి, మనువాదం చెప్పేటటువంటి కర్మ సిద్ధాంతం వేరు, బౌద్ధం చెప్పేటటువంటి కర్మ సిద్ధాంతం వేరు. నువ్వు గతంలోని
సంఖారాలు అంటే సంకల్పాలు, వాటి ఫలితమే వర్తమాన వ్యక్తి జీవితం. మరణానంతరం కూడా ఇవి ఇతరుల్ని ప్రభావితం చేస్తాయి. ఇది బుద్ధుడు చెప్పినటువంటి కర్మ. నువ్వు చేసినటువంటి కర్మ నీతోనే అంతమైపోదు, నీ నీ తరువాత తరాలకు కూడా అది కొనసాగుతుంది. కమ్యూనిజంలోనైనా దేంట్లోనైనా సరే ఈ విషయం లోతుల్లోకి వెళ్తే మనకి అర్థమవుతుంది. మనం మన పిల్లలకే కాదు, మన రానున్న తరాలకు కూడా ఏమిస్తాము ఏమిటి అనేటటువంటిది ఇదంతా కూడా మనకి ఇందులో తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఆఖరి చాప్టర్ బౌద్ధ ధర్మ పరమార్థం ఏమిటి. ఇందులో అనిత్య, అనాత్మ, నిర్వాణం అనేటటువంటి బౌద్ధానికి 3 మూల స్తంభాలైనటువంటి వాటి గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే నిర్వాణం అంటే ఏంటి, నిర్వాణం జీవితాన్ని సంపూర్ణమైన అర్థంలో జీవించడమే నిర్వాణం అంటే, అంతమొందించడం కాదు. నిర్వాణం అంటే సమస్త బంధాలను ఛేదించి జీవించిన వాడు. పరినిర్వాణం అంటే మరణానంతరం అదే స్థితిలో ఉండడం, కానీ అతనిని ఏ రూపంలోనో ఏ శబ్దంలోనో మనం వెతకలేము. అంటే చివరికి ఏం చెప్తాడంటే తథాగత గర్భమైన ధర్మకాయంలో అతను కలకాలం నిలిచి ఉంటాడు. ఎవరు? బౌద్ధాన్ని సంపూర్ణంగా తన రక్తంలో ఇముడ్చుకున్నటువంటి వ్యక్తి. ఇదండి. సో బౌద్ధం అంటే ఇందులో బౌద్ధాన్ని ఆధారంగా చేసుకుని ఆనాడు డెవలప్ అయినటువంటి గొప్ప గొప్ప కళల గురించి ప్రత్యేకంగా ఇందులో ఒక చాప్టర్లో ఉంటుంది. వాస్తుకళ, శిల్పకళ, చిత్రకళ, కవిత్వము, ఇట్లా రకరకాల తర్కశాస్త్రము, వ్యాకరణ శాస్త్రము, వైద్య శాస్త్రము ఎలా అభివృద్ధి చెందాయి ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. అందుకనే బౌద్ధంలో అంటే లోకంలో మంచి ఏముంది, అభివృద్ధి ఏముంది, అదంతా కూడా బౌద్ధంలో ఉంది, బౌద్ధం చెప్పింది అనేటటువంటిది మనం అర్థం చేసుకొని తీరాలి. సో ఇదండి ఒక చిన్న పుస్తకంలో, ఇదిగో ఈ చిన్న పుస్తకంలో బౌద్ధ సారాన్నంతా కూడా నింపి మనకు అందించారు పి. లక్ష్మీ నరసు గారు. దాన్ని చక్కటి తెలుగులో అద్భుతమైనటువంటి అనువాదం డి. చంద్రశేఖర్ గారు చేసినటువంటి అనువాదం. ఇది ఎక్కడ దొరుకుతుందో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ది ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం చదవండి. ఒకసారి చదివినా మళ్ళీ కూడా మనం పారాయణం చేయాల్సినటువంటి గ్రంథం. అందుకనే అంబేద్కర్ అంతటి మహాశయుడు ఈ పుస్తకాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు, శిరోధార్యంగా భావించాడు. కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా చదువుతారని, అలాగే ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.